మై జియో యాప్ని ఉపయోగించి జియో ట్యూన్ని ఎలా సెట్ చేయాలి? మై జియో యాప్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ట్రెండింగ్ నౌ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి మరియు జియో ట్యూన్ పైన క్లిక్ చేయండి. 30 రోజుల పాటు ఒక జియో ట్యూన్ ఉచితం. జియో సావన్ ప్యాక్ ఉన్నట్లయితే మీరు ఈ ఆప్షన్ నుంచి అపరిమిత జియో ట్యూన్ని యాక్టివేట్ చేయవచ్చు లేదా మార్చవచ్చు. మీ జియో ట్యూన్ని యాక్టివేట్ చేయడానికి సెర్చ్ పైన ట్యాప్ చేయండి. మీకు ఇష్టమైన పాటని మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. ఇప్పుడు మరిన్ని ఆప్షన్స్ కోసం ఈ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ప్రివ్యూని వినడానికి ప్లే బటన్ పైన ట్యాప్ చేయండి. పాటని జియో ట్యూన్గా సెట్ చేయడానికి సెట్ పైన క్లిక్ చేయండి. నెలలో మీ జియో ట్యూన్ కౌంట్ ప్రదర్శించబడుతుంది. మై జియో యాప్ని ఉపయోగించి మీరు 30 రోజుల్లో ఒక ఉచిత జియో ట్యూన్కి అనుమతించబడ్డారు. మీ జియో ట్యూన్ ఇప్పుడు యాక్టివేట్ చేయబడింది. మీరు ఇప్పటికే ఒక యాక్టివ్ జియో ట్యూన్ని కలిగి ఉండి మరియు రెన్యూవల్ గడువు ముగుస్తున్నట్లయితే జియో ట్యూన్ని ఎలా రెన్యూ చేయాలో చూద్దాం. మై జియో యాప్ని ఓపెన్ చేయండి. మై కాలర్ ట్యూన్ బ్యానర్ కోసం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. 5 రోజుల గడువు మిగిలి ఉన్నప్పుడు మీరు రెన్యూ బటన్ని చూస్తారు. మీరు తదుపరి 30 రోజుల పాటు అదే జియో ట్యూన్ని రెన్యూ చేయాలనుకుంటున్నట్లయితే రెన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. మీకు ఇష్టమైన జియో ట్యూన్ తదుపరి 30 రోజుల పాటు రెన్యూ చేయబడింది. ఈ జియో ట్యూన్ గడువు ముగియడానికి ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మై జియో యాప్ని ఉపయోగించి జియో ట్యూన్ని ఎలా డీయాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మై జియో యాప్ని ఓపెన్ చేయండి. మై కాలర్ ట్యూన్ కోసం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి మరియు డీయాక్టివేట్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. మీ జియో ట్యూన్ ఇప్పుడు డీయాక్టివేట్ చేయబడింది.